అది ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అన్సాల్వ్డ్ కేస్, ద స్టోన్ మ్యాన్ మిస్టరీ. ప్రాంతం బాంబే, సంవత్సరం 1985. నేటి బాంబే నగరం. పగటిపూట లోకల్ ట్రైన్ల శబ్దాలు, అక్కడ వ్యాపారుల అరుపులతో నిరంతరం పరిగెత్తి మాయా నగరం రాత్రిపూట 1 గంట దాటితే చాలు శ్మశానాన్ని తలపించేలా నిశ్శబ్దంగా మారిపోతుంది. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ చీకటి కొనాల నుండి ఒక భయంకరమైన ఆకారం నడక సాగించేది. ఎలాంటి హెచ్చరికలు లేవు, ఎలాంటి అరుపులు కూడా లేవు. కేవలం ఒక్కటే దప్ప. తెల్లవారేసరికి ఆ ఫుట్పాత్ అంతా రక్తం మడుగు. ఆ మృతదేహం తలపై ఒక భారీ బండరాయి. ముఖం ఎవరో గుర్తుపడలేనంతగా గుజ్జు అయిపోయేది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కేవలం కొన్ని నెలల్లోనే 12 మంది ఒకే తరహాలో ప్రాణాలు కోల్పోయారు. అంటే దారుణంగా చంపబడ్డారు. బాంబే పోలీసుల చరిత్రలోనే అత్యంత నైట్ మేర్ గా మారిన ఆ సైకో కిల్లర్ ఎవరు, అతనికి స్టోన్ మ్యాన్ అనే పేరు ఎలా వచ్చింది అనేది పూర్తిగా తెలుసుకుందాం. సో ఇలా హత్యలు జరుగుతున్నప్పుడు పోలీసులు రంగంలో దిగారు. కానీ వాళ్ళకి ఎదురైంది శూన్యం. ఎందుకంటే ఆ కిల్లర్ ఎలాంటి క్లూస్ వదిలిపెట్టడం లేదు. ఇన్వెస్టిగేషన్ లో అతని మోడస్ ఓపరాండి అంటే నేరం చేసే పద్ధతిని చూసి ల్యాబ్ ఆఫీసర్స్ అయితే షాక్ అయ్యారు. ఎందుకంటే అతను ధనవంతుల ఇళ్లపై పడలేదు, బ్యాంకులు దోచుకోలేదు. అతని టార్గెట్ కేవలం ఒంటరిగా రాత్రిపూట ఫుట్పాత్ పై పడుకునే అనాథలు, కూలీలు మాత్రమే. అలాగే ఆ సైకో కిల్లర్ వాడేది తుపాకీ కాదు, కత్తి కాదు, రోడ్డు పక్కన పడి ఉండే దాదాపు 30 కేజీల రాయి, ఒక భారీ బండరాయి. అంత బరువైన రాయిని ఒక్క చేత్తో ఎత్తి నిద్రపోతున్న వ్యక్తి తలపై నడినెత్తి మీద వేసేవాడు. దాంతో వ్యక్తి యొక్క స్కల్ పుర్రె నుజ్జు అయిపోయేది, మెదడు బబ్బులుగం లాగా అయిపోయేది. ఆ చనిపోయే బాధుడు గట్టిగా అరవడానికి కూడా అవకాశం లేదు. కానీ ఇక్కడ ఒక వింతైన ట్విస్ట్ ఉంది. హత్య చేసిన తర్వాత ఆ శవం చుట్టూ పాత బట్టలు లేదా కాటన్ ముక్కలను ఒక పద్ధతి ప్రకారం సర్దేవాడు. ఇది ఒక సైకో బుద్ధ లేక దేవుడికి ఇస్తున్న బలి పూజల అస్సలు అర్థమయ్యేది కాదు. సో ఇలా బాంబే అంతా వణికిపోతున్న తరుణంలో 1998 సంవత్సరంలో హఠాత్తుకి హత్యలన్నీ ఆగిపోయాయి. ద స్టోన్ మ్యాన్ కిల్లర్ చనిపోయాడని పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ కథ ఇక్కడే ఊహించిన మలుపు జరిగింది. సరిగ్గా 1988 తర్వాత 1989 బాంబేకి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలకత్తా నగరంలో మళ్ళీ అదే తరహాలో హత్యలు స్టార్ట్ అయ్యాయి. అవును, అదే అర్ధరాత్రి సమయం, అదే ఫుట్పాత్ మీద పడుకునే అమాయకులు, మరియు అదే 30 కిలోల భారీ బండరాయి. సో ఇక్కడ సైకో కిల్లర్ స్టోన్ మ్యాన్ తన ప్రదేశాన్ని మార్చాడు. కేవలం 6 నెలల్లోనే కలకత్తాలో ఫుట్పాత్ మీద 13 మంది చంపబడ్డారు. నగరంలో ఒక భయంకరమైన కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. రాత్రి 10 దాటితే చాలు వీధుల్లో మనుషులు కనిపించేవారు కాదు. పోలీసులు వందలాది మంది అనుమానితుల్ని లాకప్ లో వేసి 3rd డిగ్రీ ఉపయోగించారు. కొంతమంది పోలీసులు సీక్రెట్ గా ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళు ఆ కిల్లర్ని పట్టుకోవడం కోసం. కానీ ఆ కిల్లర్ పోలీసుల కళ్ళ ముందే తిరుగుతూ వాళ్ళకే సవాల్ విసిరాడు. ఎందుకంటే అతను పోలీసుల బ్లైండ్ స్పాట్ ని పక్కాగా వాడుకున్నాడు. సో ఈ సుదీర్ఘ ఇన్వెస్టిగేషన్ లో పోలీసుల డైరీలోకి 3 ముఖ్యమైన అనుమానితులు వచ్చారు. 3 ఇంటర్గేట్ చేయడం మొదలెట్టారు. సస్పెక్ట్ నెంబర్ 1 ఒక పిచ్చివాడు. ఆ బాంబేలో హత్యలు జరుగుతున్నప్పుడు ఆ ఏరియాలో ఈ పిచ్చివాడు తిరిగేవాడు. దాని తర్వాత కలకత్తాలో హత్య జరుగుతున్నప్పుడు ఈ పిచ్చివాడు అక్కడ కూడా ప్రత్యక్షమయ్యాడు. కానీ ఇన్వెస్టిగేషన్ లో ఆ పిచ్చివాడి మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారు. నెక్స్ట్ సస్పెక్ట్ నెంబర్ 2 ఒక కాంట్రాక్ట్ కిల్లింగ్ గ్యాంగ్ సభ్యుడు. వీళ్ళు కేవలం స్థలాలు ఆక్రమించడం కోసం ఫుట్పాత్లపై ఇలా చంపుతున్నారనే థియరీ ఉంది. కానీ ఎవిడెన్స్ లేకపోవడంతో అతను కూడా ఏం చేయలేకపోయారు. ఇక మోస్ట్ పాపులర్ సస్పెక్ట్ నెంబర్ 3 అతను ఒక రైల్వే ఉద్యోగి. ఎందుకంటే బాంబే మరియు కలకత్తాలో హత్యలు జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతాలని రైల్వే ట్రాక్స్ కు మరియు స్టేషన్ దగ్గరగా ఉన్నాయి. సో ఆ ఉద్యోగికి బాంబే నుండి కలకత్తాకి ట్రాన్స్ఫర్ అయ్యొచ్చని పోలీసులు భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఆ 3 ఒక్కడంటే ఒక్క సాక్ష్యం కూడా గట్టిగా లేదు. ఎందుకంటే కిల్లర్ ఫింగర్ ప్రింట్స్ వదలట్లేదు, ఎలాంటి ఆనవాళ్ళు కూడా లేవు. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటో తెలుసా, ఆ కిల్లర్ స్టోన్ మ్యాన్ ని ప్రత్యక్షంగా చూసిన సాక్షులే లేరు. ఎందుకంటే అతను చూసిన ప్రతి ఒక్కరు మరుసటి రోజు శవాల్లా మారిపోయారు. సో 1989 చివరి నాటికి కలకత్తాలో కూడా హత్యలన్నీ ఆగిపోయాయి. ఆ తర్వాత యావత్ భారతదేశంలో ఎక్కడ వెళ్ళిన స్టోన్ మ్యాన్ హత్యలు జరగలేదు. సో మరి ఆ కిల్లర్ ఏమయ్యాడు? వయసు అయిపోయి చనిపోయాడా, లేక వేరే ఏదైనా కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడా, లేక ఇవన్నీ వింటూ వృద్ధుడి రూపంలో మన మధ్య ఎక్కడో తిరుగుతున్నాడా అనేది నేటికి ఇండియన్ క్రైమ్ హిస్టరీలో ఒక ఛేదించలేని రహస్యం. సో ఈ కిల్లర్ స్టోన్ మ్యాన్ అసలు ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారు? మీ థియరీ ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి క్రైమ్ స్టోరీ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రాత్రి వేళలో జాగ్రత్త, స్టే అలర్ట్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.